వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపైన కేసు. బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినందుకే నిందితుల్లో సెలబ్రిటీలు, టీవీ నటులు. త్వరలో నోటీసులు, అరెస్ట్కి అవకాశం. ఒక్కొక్కరిని మొత్తం అరెస్ట్ చేసి పీడీ యాక్ట్, నేను ప్రతిరోజు అదే చెప్తున్నా, పీడీ యాక్ట్ పెట్టి సంవత్సరం దాకా బయటికి రాకుండా చేయండి. ఇవాళ వీడియోలు చేస్తారు, బయటకు వచ్చి క్షమించండి నేను తెలుసో తెలియకుండా తప్పు చేసిన. సిగ్గులేదా మాట్లాడడానికి? అట్లా సిగ్గుండాలి కదా కొంచెం అయినా. మొత్తం ఇట్లా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఆ వచ్చే డబ్బులతో జల్సాలు చేసుకుంటా, మళ్ళీ ఆడబోయి వీడియోలు చేసుకుంటా, మొత్తం ఈ దందాలకు తెరదీసిన బ్యాచ్ అంతా కలిసి. కొంచెమన్నా సిగ్గు. మీ కుటుంబం ఎట్లాగైతే ప్రశాంతంగా బతుకుతున్నదో, ఆ బెట్టింగ్లు ఆడి ఆ పిల్లలు అప్పులు చేసి ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకొని ఎంత చిన్నాభిన్నమైపోతున్నాయి కుటుంబాలు. ఒక్క సంవత్సరంలో, పోయిన సంవత్సరంలోనే బెట్టింగ్ యాప్స్ వల్ల 1000 మంది ప్రాణాలు తీసుకున్నారంటే నమ్ముతామా ఈ స్టాటిస్టిక్స్? ఎంత భయంకరంగా జరిగినట్టు. సిగ్గు శరం ఏమీ లేదు కొంచెం కూడా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మీ భర్తనో మీ పిల్లలో బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి డబ్బులు కోల్పోయి సస్తే అప్పుడు మీకు ఆ బాధ ఎంతో తెలుస్తుంది. ఎంత అన్యాయం ఇది. ఎంతోమంది పిల్లలు ఆ బెట్టింగ్స్ ఆడి ఆర్థికంగా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసారు. ఇక తల్లిదండ్రులు ఆ డబ్బులు కట్టలేక ఏంద్ర నాయన నువ్వు ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి అని ఒక మాట అంటే పోయి చచ్చిపోవడం. పేరెంట్స్ ఎక్కడ బాధపడతారో అని చెప్పి ఆ పేరెంట్స్కి చెప్పకుండా కుమిలిపోయి చనిపోవడం. మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మన కేసెసే 1-2 కేసెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు లక్షలు పోగొట్టుకుంటున్నారు. అసలు యాక్చువల్గా బెట్టింగ్స్లో కూడా 2 రకాలు ఉన్నాయి. కొన్ని బెట్టింగ్ యాప్స్ ఏమో జెన్యూన్గా నడుస్తాయి, వాళ్ళు కేంద్రానికి వీటికి కూడా ట్యాక్స్ కడతారు. సరే, అట్లాంటి బెట్టింగ్ యాప్స్ని కూడా మనం ప్రమోట్ చేయడానికి వీలు లేదు. అసలు బెట్టింగ్ అన్నది, ఆ జూదం అన్నదే పెద్ద మోసం. వాడు ట్యాక్సులు కట్టినా, వాడు ఎంత ట్రాన్స్పరెంట్గా చేసినా, దయచేసి వాటి జోలికి పోకుండా మనం చేయాలి. ఒకటి అట్లాంటి యాప్స్ ఒకవైపు. రెండో వైపు ఏంటంటే, కొంత డబ్బులు ఉన్న ఒక మాఫియా ఏం చేస్తుందంటే ఈ బెట్టింగ్ యాప్స్ని వీళ్ళే తయారు చేసి ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్, వాడోడు హర్ష సాయి అని వీడోడు ఉన్నాడు కదా, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏంది దాదాపు ఒక 3 కోట్లు 4 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు వీళ్ళకి. ఈ బెట్టింగ్ యాప్స్ని వీళ్ళే మాఫియా తయారు చేసి దాంట్లో అల్గారిథం అంతా ఎట్లా ఉంటుందంటే, నువ్వు 1000 రూపాయలు పెడితే నీకు 2000 3000 వస్తాయి, 2000 పెడితే వస్తాయి, 3000 పెట్టినా వస్తాయి. మీకు ఎప్పుడైతే నువ్వు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి 1,00,000 పెడతావో, 1,00,000 పైన 50,000 పైన పెడుతుంటావో, పెద్ద అమౌంట్స్ పెడతావో, నీకు రావు అవి. మరి ఇవి వచ్చినాయి కదా అని చెప్పి నువ్వు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటావు. కానీ ఆ ఆల్గారిథం సెట్ చేస్తారు ముందే వాళ్ళు ఆ యాప్లో. అంటే ఇంత అమౌంట్ పెడితే ఆ అమౌంట్కి డబ్బులు వెళ్ళొద్దు, మన అకౌంట్లోకి వచ్చేయాలి. అట్లా అల్గారిథం సెట్ చేసి తయారు చేసి ఆ మాఫియా చేసే యాప్ని వీళ్ళ చేతిలో పెడతారు. వీళ్ళు ప్రమోట్ చేస్తారు దాన్ని. వీళ్ళకేమి ఇస్తారు? 10 లక్షలు 20 లక్షలు, అవసరమైతే అందులో 10% 20% వాటా ఇచ్చి ఆ యాప్ని వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ బెట్టింగ్ ఆడేలాగా వీళ్ళు ఒక వీడియో చేసి నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, అన్ని డబ్బులు వచ్చినాయని చేస్తారు. వాడేవాడో సన్నీ యాదవ, వాడేవాడో నేను ఐఫోన్లు ఇస్తా, ఇది ఇస్తా అని అనేవాడు కదా. వాళ్ళు ఏం చేస్తారు అక్కడ, ఎవరైతే వాళ్ళని ఫాలో అవుతుంటారో నెలలో ఒక 2-3 ఐఫోన్స్ ఇస్తాడు వాడు. వాళ్ళు మొత్తాన్ని అట్లా అట్రాక్ట్ చేసి ఆ బెట్టింగ్ యాప్స్ ఆడేలా చేసి నిండా ముంచేస్తాడు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇది. ఒక్కొక్కడిని సంవత్సరం దాకా బయటికి రాకుండా జైలు వేయాలి. ఇప్పుడు ఈ విషయంలో కొంత సజ్జనార్ గారు ఇనిషియేటివ్ తీసుకొని చాలా బలంగా దాని మీద వర్క్ చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అభినందించాలి, స్వాగతించాలి. హ్యాష్ట్యాగ్ నడుస్తున్నది సే నో టు ఆన్లైన్ బెట్టింగ్. సో ఆ హ్యాష్ట్యాగ్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన ఎవరు, ప్రపంచ యాత్రికుడి పేరుతో ఉన్న నాన్వేషణ, ఆయన కూడా చాలా బలంగా ఎక్కడెక్కడో ఉండి విదేశాల్లో ఉండి వీడియోలు చేస్తూ ప్రజల్ని కొంత అవేర్ చేసే, అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా అభినందించాలి. ఇట్లాంటి వీడియోస్ని మనం ప్రమోట్ చేయాలి. ఈ దుర్మార్గులు చూడండి, కలర్ ప్రిడిక్షన్, నెంబర్ ప్రిడిక్షన్, క్రికెట్, ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడి భారతీయులు కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అంటూ ఇలాంటి యాప్స్ పైన ఊదరగొడుతూ ప్రచారం చేస్తున్న 11 మంది యూట్యూబర్లు, ఇన్స్టా యూజర్ల పైన పంజాగుట్ట పోలీసులు కొరడా జులిపించారు.
కూర్చోమని. ఎక్కడున్నారు వీళ్ళు? హర్షసాయి, విష్ణుప్రియ వంటి యూట్యూబర్లు సహా సెలబ్రిటీలు, టీవీ నటులపైన కేసు పెట్టారు. నిందితుల్లో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం అమీర్పేటలోని ఒక సంస్థలో శిక్షణా తరగతులకు హాజరవుతున్న మియాపూర్ వాసి వి వినయ్ శిక్షణా కేంద్రాల వద్ద విద్యార్థుల్లో చాలామంది బెట్టింగ్ యాప్లకు బానిసలై ఉన్నదంతా పోగొట్టుకుంటున్న విషయాన్ని గుర్తించాడు. పలువురు యూట్యూబర్లు ఈ తరహా యాప్లకు ప్రచారం చేస్తున్నారంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్లపైన ఎక్స్ వేదికగా మండిపడుతున్నారు. దీంతో పంజాగుట్ట పోలీసులు సోమవారం 11 మంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపైన గేమింగ్ యాక్ట్లోని సెక్షన్ 3, సెక్షన్ 3A, సెక్షన్ 4, ఐటీ చట్టంలోని సెక్షన్ 66D, భారత న్యాయ సంహిత BNSలోని 318(4) సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో శ్యామల, వైసీపీ అధికార ప్రతినిధి హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బండారు శేషయాని, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్ పేర్లు ఉన్నాయి. పోలీసులు వీరందరికీ త్వరలో నోటీసులు జారీ చేసి విచారించబోతున్నారు. విచారణ సందర్భంగా యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి అరెస్టులు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇటు హర్షసాయి అంటాడు, మొత్తం ఆడ పండ్ల బండి కనపడంగానే ఆ సూట్ కేసు ఓపెన్ చేస్తాడు, మీకు సర్ప్రైజ్ అని ఒక 10,000 20,000 కొడతాడు. వాడు 10,000 20,000 ఇస్తాడు, వాడు వెనకాల కోట్ల వెనకేసుకుంటున్నాడు. వానికి దాదాపు 3-4 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వాడు దేవుని లెక్క చూస్తున్నారు జనం. వాడు చేసే దందా అంతా ఈ ఆన్లైన్ బెట్టింగ్. అంటే ఒక 100 మంది ప్రాణాలు తీసి ఇక్కడ 1000 మందికి, 100 మంది ప్రాణాలు తీసి ఇక్కడ 10 మందికి సహాయం చేస్తున్నాడు. ఎంత దారుణం ఇది. ఈ కొంతమంది బ్యాచ్ ఉన్నది, ఇందులో కూడా లేడీస్ బ్యాచ్ ఉన్నది. బాగా సంపాదిస్తారు, విదేశాల పేరుతో ఆడ ఈడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు పొయ్యిగా. సిగ్గు శరం ఉండాలి కొంచెమన్నా. అండ్ ఇంకోటి మోరోవర్, ఇది ప్రతి స్కూల్లో టీచర్లు కానీ, ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ కానీ ఈ ఆన్లైన్ బెట్టింగ్స్, పిల్లలు ఫోన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా పెద్ద ప్రమాదం. ఒక్కసారి అడిక్ట్ అయితే దాని నుంచి బయటపడడం అన్నది అంత ఈజీ కాదు. ఒక వ్యసనంలాగా మారిపోతుంది. వాళ్ళు అనుకుంటారే 1000 రూపాయలు పెట్టిన 2,000 వచ్చినాయి, 2,000 పెడితే 4 వచ్చినాయి, 4 పెడితే 8 వచ్చినాయి అంటాడు. వాడు 8 ఇంకో ఆడో ఏడో కలిసి ఇంకో 20,000 తెచ్చి 30,000 పెడతాడు, ఉన్నదంతా ఎగిరిపోతుంది. విషయం ఎందుకు పోతుంది అట్లా అంటే, వాళ్ళ ఆల్గారిథం అది అట్లా సెట్ చేసి పెడతారు ముందే. అవన్నీ ఈ బెట్టింగ్ మాఫియా తయారు చేసే యాప్స్. ఇంత అమౌంట్ పెడితేనే వానికి డబ్బులు ఇవ్వాలా, ఎక్కువ అమౌంట్ పెడితే డబ్బులు రావు, ఈ రకంగా సెట్ చేసి పెడతారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా ఎక్స్ వేదికగా పోరాటం సాగిస్తున్నారు. బెట్టింగ్ యాప్లకు సెలబ్రిటీలు, యూట్యూబర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం కల్పిస్తున్నారు. ఫలితంగా అమాయకులు నష్టపోతున్నారు, సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటూ ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి ఆయన సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న సమయంలో ఈ తరహా గేమింగ్ యాప్ల నిర్వాహకుల భరతం పట్టారు. యాప్ నిర్వాహకుల మూలాల వరకు వెళ్లారు. ఢిల్లీ, నోయిడా, ఉత్తరప్రదేశ్లో ఉంటూ యాప్లు నిర్వహించే భారతీయులను అరెస్ట్ చేయగా చైనాలో ఉన్న సూత్రధారులపైన కేసులు నమోదైనాయి. ప్రస్తుతం ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్న బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, ఇన్స్టా రీల్స్ చేసేవారిని టార్గెట్గా చేసుకుంటున్నారు. ఈ కోవలోనే సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పలువురిపైన కేసులు నమోదైన విషయం తెలిసిందే. మళ్ళా సంవత్సరం దాకా బయటికి రాకుండా ఒక్కొక్కటి లోపల ఇప్పుడు ఈ 3rd డిగ్రీలు ప్రయోగిస్తే ఇట్లాంటి వాళ్ళ మీద ప్రయోగించాలి. ఎవడైతే ప్రమోట్ చేసాడో వాళ్ళ మీద ప్రయోగించాలి. తప్పేం లేదాడు, ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి కదా. పాపం 20 ఏళ్ళు 21 ఏళ్ళ బిడ్డ చనిపోతే ఆ పేరెంట్స్ పడే బాధ ఏంది? అందుకే మనం అనుకుంటున్నాం యాక్చువల్గా ఆ పేరెంట్స్ పడే బాధ ఏంది, ఆ రకంగా ప్రాణాలు కోల్పోయిన ఫ్యామిలీస్ని ఇంటర్వ్యూస్ చేయాలి. సో అట్లాంటి ఫ్యామిలీస్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అట్లాంటి వాళ్ళు మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటే మీరు ఇప్పుడు ఈ వీడియో సపరేట్గా మేము అప్లోడ్ చేస్తాం. దాని కింద ఆ ఫోన్ నెంబరు, విలేజ్ పేరు పెడితే మేము ఆ గ్రామంలోకి వచ్చి వాళ్ళు అసలు ఏ రకంగా నష్టపోయారు, ఎంత నష్టపోయారని చెప్పే ప్రయత్నం చేస్తాం. సో అది ఇంకా అవేర్నెస్ని మనం ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది.